వర్షాలు కురుస్తున్నప్పటికీ రైతులకు భరోసా లేకుండా పోయింది. ఈ నెల నాటికి చెరువులు, కుంటలు, మత్తళ్లు తొక్కాల్సి ఉండగా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. నిండు కుండలను తలపించాల్సిన జలాశయాలు నానాటికి అడుగంటిపోతున్నాయి. సాగు పన్నులతో కళకళలాడాల్సిన దుక్కులు బీళ్లుగా మారి వెలవెల్లబోతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎల్నినో ప్రభావంపై కథనం. దేశానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గతేడాది ఇప్పటికే చెరువులు జలకరను సంతరించుకోగా ప్రస్తుతం ఆ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సకాలంలో వర్షాలు కురవక చెరువులు అడుగంటుకుపోతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి పంటలు అధికంగా పండిస్తారు. తొలకరిని నమ్మి ఆశతో విత్తనాలు నాటిన రైతులను చిరుజల్లులు నట్టేట ముంచేశాయి. బావులు, బోర్ల కింద వేసిన నారుమడులు ఎండిపోవడం, కొన్ని ఎర్రగా మారుతూ ఉండడంతో కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రోజూ వస్తున్న మబ్బులను చూసి ఇకనైనా వర్షాలు పడకపోవా అని మరోసారి పెట్టుబడి పెట్టారు. తీరా చూస్తే అరకొరగా మొలకెత్తడం చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 సార్లు పెట్టుబడి పెట్టి అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కాలం కలిసిరాక వ్యాపారులు సైతం పెట్టుబడికి అప్పులివ్వడం లేదని అన్నదాతలు వేదన చెందుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం బ్రిడ్జి కమ్ బ్యారేజీలతో నీటిని పెద్ద ఎత్తున నిల్వ చేస్తూ ఉండడంతో కిందకు వరద రావడం లేదని రైతులు దిగులు చెందుతున్నారు. కొన్ని చోట్ల పోసిన నారు ముదిరిపోతుండగా వచ్చే నెలలోపైనా నీళ్లొస్తాయనే ఆశతో మళ్లీ నార్లు పోస్తున్నారు. కనీసం కాల్వల్లోనూ నీళ్లు లేక సాగు ఎలా చేయాలనే ఆందోళనతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కౌలు రైతుల గుండె చెరువవుతోంది. వర్షాలు పడక తమ పంటలు ఎండిపోయాయని ప్రభుత్వమే ఆదుకోవాలని కర్షకులు వేడుకుంటున్నారు. ఫస్ట్ ఒకసారి పత్తి విత్తనాలు నాటడం జరిగింది. 15 రోజుల తర్వాత వరకు కూడా వేచి చూస్తే మొలకలు రాలేదు. మళ్ళీ జడిపి నేను మళ్ళీ పత్తి విత్తనాలు నాటినా. నేను 6 ఎకరాలు 2 సార్లు పత్తి విత్తిన. 2 సార్లు కూడా ఇంకా దాదాపు ఒక్కొక్కసారి 60,000 ఖర్చు వచ్చింటది. మా ఆయన ఐడుకే ఇప్పుడు 3 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాలు పత్తి విత్తనాలు పెట్టినా, ఇంకా 10 ప్యాకెట్లు పెట్టినా కూడా గానీ మొలిచి లేవు. ఇంకా 1 ఎకరా నారు పోసుకున్నా, నారు ఎండిపోయింది. ఎవరు నీళ్ళు ఇస్తలేమంటుండరు. మాకు అది 100 రోజుల పని అంట పెడతలేమనంటే అది కూడా పెడతలేరు. పెట్టినా కూడా మాకు టైంకు కూలి పడతలేవు. 100 రోజులు అయిపోయినాయి, నీ పో ఇంటికి అంటారు. ఇప్పుడు ఒక 5 మందిని పిలిస్తే 40 మంది పోయినాం పనికి. 5 మంది కూలీల్లో 40 మంది పంచుకోవాలి. అట్లాంటి పరిస్థితి ఉంది మాకు. నాటుమడికి నారేసినాము, కానీ నారు ఒక 4 ప్యాకెట్లు వస్తే 2 ప్యాకెట్ల నారు కూడా రావడం చాలా కష్టం ఉంది. అందుకే ఇప్పుడు వానాకాలం ఉంది కానీ సరైన వర్షాలు రాకపోవడం వల్ల నార్లు కూడా సరిగా వస్తలేవు. మాకేందంటే వర్షాలు వస్తేనే పంటలు పండుతాయి, లేకపోతేనంటే లేదు. అది ముదిరిపోయింది, నారు ఫస్ట్ పోసింది, ఇప్పుడు మళ్ళీ తెచ్చిపోసిన. అందరు లాసే కాదు, వ్యవసాయం అంతా లాసే. నేను ఈడికైనా 50,000 పెట్టినా. వరి మళ్ళు బాగా ఎండిపోతున్నాయి. పత్తి సెళ్ళు కూడా వేల కోట్ల నాశనం అవుతున్నది. పైన మన కృష్ణానది పైన నీళ్లు అనుకూలంగా ఉండి కూడా మనకు ఉన్న ప్రభుత్వ అధికారులు సహకరిస్తలేరు. వర్షాకాలము ఇప్పుడు కదా నమ్ముకొని వేసినాము. వర్షం వస్తుంది, నది వస్తుందని వేసినాము. వేసిన తర్వాత ఈ పరిస్థితి అయిపోయింది. మా పని అన్నీ ఎండిపోయినాయి సార్, ఏం లేవు. కొన్ని ఇంకా కొంత నాట్లు ఉన్నాయి, మిగిలిన దానికన్నా వేసుకోవడానికి నీళ్ళు వస్తే వేస్తాం, లేకుంటే ఏం వేయలేము. ఇక వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ ఉండడంతో కూరగాయలు, పూల సాగు వైపు దృష్టి సారించాలని చెబుతున్నారు. దాదాపు పైన కూడా మన భీమా నదికి 50 కిలోమీటర్ల 10 బ్యారేజ్లు ఉన్నాయి, బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్లు. ఇప్పుడు దాదాపు వాళ్ళు హై టెక్నాలజీ చేసి దాని కింద ఒక్క చుక్క నీళ్ళు రాకుండా దాదాపు దాన్ని మొత్తం మూసేసినారు. వాళ్ళు అవసరం అనుకుంటే మళ్ళా 10 కిలోమీటర్ మళ్ళీ ఒక్క బ్యారేజ్ ఉంది. దానికి తక్కువ పడితే ఆ వాటర్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు అనుకుంటే మనకు దాదాపు ఎక్కువ అవసరం లేకుండా జస్ట్ ఒక 10,000 క్యూసెస్ నీళ్ళు కిందికి వదిలినా కూడా మనకి 2-3 గంటలు వదిలినా కూడా దాదాపు మనది మళ్ళీ ఒక నెల రోజు ముందరకు పోతాం. లేదు, నదిలో నీళ్లు లేవు. అసలు ఇప్పటికే చాలా నష్టపోయాము. ఇప్పుడు ఏమో వచ్చినా కూడా పంట రాదు. ఇంకా ఇప్పటికైతే లాస్ అయినాము, పంట రాదు. ఇప్పుడు నుంచి ఏమో లేదు అసలు మాకి. ఇప్పుడు నుంచి పరిస్థితి గంభీరంగా ఉంది. ఈసారి రాదు, ఇంకా పంట ఏది రాదు. పత్తినూ రాదు, వరిగునూ రాదు. టైం అయిపోయింది, 2 నెలలు అయింది. ఇప్పుడు ఎక్కడ వస్తుంది? బోర్ వేసినా కానీ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది, పీస్ ఎగిరిపోతుంది, కన్నా బాధలు అనిపిస్తుంది. వాళ్ళు విద్యుత్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. నేను దాదాపు 2 ఎకరాలన్నర మళ్ళీ ఇత్తనాలకు పైసలు అమౌంట్ లేకనే నేను తెల్ల కుసుమలు పెట్టుకున్నా. వరి 10,000 పెట్టి తెచ్చిన ప్యాకెట్లు పెట్టి పోసితే అది కూడా దాదాపు మొత్తం చచ్చిపోతున్నారు. వానలు సరిగా లేవు, అసలు పడకమే లేదు వానలు.
అయితే వాళ్ళు మొలకలు ఫస్ట్ ఒకసారి వేసి దాన్ని ఇది చేసిండ్రు మొలకలు రాక మళ్ళీ వేసిండ్రు, అయినా కూడా అవి ఆడ 10 మీటర్ల కోటి పెరిగినాయి, సరిగా విరిగిలేవు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని చూసి సరైన వాళ్ళకు సహకారం చేయాలని కోరుతున్నా.